గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఈవినింగ్ ఎవరివన్. వెల్కమ్ బ్యాక్. సో ఈ రోజు మనం ఫోర్త్ సెషన్. నిన్న సెషన్ లో మనం కొన్ని కమాండ్స్ డిస్కస్ చేసాం కదా. వ్యూ నేమ్ అనే ఒక కమాండ్, బేసిక్ గా కమాండ్ నేమ్, కమాండ్ కు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అలాగే కొన్ని కమాండ్స్ కి కొన్ని ఇన్పుట్స్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాల్సి ఉంటుంది, రైట్? సో నిన్న కొన్ని కమాండ్స్ ప్రాక్టీస్ చేసాం, లైక్ ఎల్ఎస్ కమాండ్. ఇది వెరీ బేసిక్ కమాండ్, లైనక్స్ లో ప్రతి ఒక్కరు యూజ్ చేస్తారు. అండ్ దెన్ టచ్ కమాండ్ ఫైల్స్ క్రియేట్ చేయడానికి, క్యాట్ కమాండ్ జనరల్ గా ఫైల్స్ వ్యూ చేయడానికి కానీ, టెక్స్ట్ ఎంటర్ చేయడానికి కానీ, ఎంకేడిఐఆర్ మేక్ డైరెక్టరీ, ఆర్ఎండిఆర్ రిమూవ్ డైరెక్టరీ, ఫైల్స్ ని కానీ ఫోల్డర్స్ ని కానీ రిమూవ్ చేయడానికి ఆర్ఎం. -R అంటే రికర్సివ్, అంటే లోపల ఉండేవి కూడా డిలీట్ చేస్తుంది. ఫైల్స్ ని డౌన్లోడ్ చేయడానికి wget కానీ కర్ల్ కానీ. అండ్ కట్ కమాండ్ ఏడబ్ల్యూకే అనేది చాలా పెద్దది యాక్చువల్లీ. మనం సింపుల్ గా యూస్ చేస్తున్నాం. సో ఫ్రాగ్మెంట్స్ లాగా ఏదైనా టెక్స్ట్ ని కట్ చేయడానికి కానీ ఏడబ్ల్యూకే కమాండ్ యూస్ చేసి ఫైల్స్ లోపల డేటాని మ్యానిపులేట్ చేయడానికి యూస్ చేస్తాం. లైక్ నేను చూసాం కదా, ఏడబ్ల్యూకే కమాండ్ యూస్ చేసి పాస్వర్డ్ అనే ఫైల్ నుంచి యూజర్స్ ని మొత్తం ఎలా రిట్రీవ్ చేసాం అనేది. సో అలా హెడ్ అండ్ టైల్ కమాండ్స్, ఫైండ్ కమాండ్. సో సిస్టమ్ లోపల ఫైల్స్ ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఖచ్చితంగా ఫైండ్ కమాండ్ అనేది యూజ్ చేయొచ్చు, చాలా ఫాస్ట్ గా ఉంటుంది. సో ఇదంతా నిన్న చూసాము. అండ్ ఈరోజు విఐఎం ఎడిటర్ అండ్ దెన్ యూజర్ మేనేజ్మెంట్ చూద్దాం. ఓకే, సో విఐఎం అంటే విజువల్లీ ఇంప్రూవ్డ్ ఎడిటర్ అనమాట. సో ఫస్ట్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేద్దాం. సో ప్రతిరోజు మీరు సర్వర్ క్రియేట్ చేస్తూ డిలీట్ చేస్తూ ఉండండి. 2023 AWS Linux 2023. లైనక్స్ లో చాలా ఎడిటర్స్ ఉన్నాయి, అందులో విఐఎం ఒకటి. లైక్ మనకు నోట్ ప్యాడ్ ఉంది, నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఉంది, ఇంకొకటి టెక్స్ట్ ప్యాడ్ ఉంది. ఇలా చాలా ఎడిటర్స్ ఉన్నాయి విండోస్ లో. అలానే ఇది కూడా వన్ ఆఫ్ ద ఎడిటర్, పాపులర్ ఎడిటర్ అన్నమాట. ఏదైనా ఒక్క ఎడిటర్ వస్తే చాలు. నెక్స్ట్ అడ్రస్ తీసుకుంటున్నాం. కమాండ్ టు లాగిన్. మనం నెక్స్ట్ వీక్ నుంచి పుట్టి యూస్ చేస్తాం, బట్ మనకు మాన్యువల్ గా ఎలా లాగిన్ అవ్వాలో కూడా తెలియాలి పుట్టి లేని టైంలో. దట్ ఈస్ వై మనం SSH గురించి డిస్కస్ చేసాం. SSH-i ప్రైవేట్ కీ, యూజర్ నేమ్ @IP అడ్రస్. ఓకే, సో మనం క్యాట్ కమాండ్ యూజ్ చేసి టెక్స్ట్ ని అయితే ఎంటర్ చేయగలిగాం, కానీ మనకు అంత ఫ్రీడమ్ లేదు కదా క్యాట్ కమాండ్ లో. మధ్యలో ఉండే టెక్స్ట్ ని చేంజ్ చేయడానికి కానీ, అండ్ ఏదైనా మోడిఫికేషన్స్ చేయడానికి, కొత్తగా ఎంటర్ చేయడానికి చాలా ఆప్షన్స్ తక్కువ ఉన్నాయి. సో మీరు చూస్తే మనకు నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ లో ఎలా అయితే ఆప్షన్స్ ఉన్నాయో, కంట్రోల్ ఫైండ్, నేను కంట్రోల్ F అని కొట్టాను అంటే ఏదైనా టెక్స్ట్ ని ఫైండ్ చేసి రీప్లేస్ చేయడము. ఓకే, సో ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకు. సో ఇలాంటి ఆప్షన్స్ అన్ని మనకు కొంచెం మంచిగా కావాలి అంటే లైనక్స్ లో మనం ఏంటంటే విఐఎం ఎడిటర్ అనేది యూజువల్లీ యూస్ చేస్తుంటాం మన డైలీ లైఫ్ లో. సో ఇప్పుడు మనం విఐఎం ఎడిటర్ యూస్ చేసి we need to
డూ సమ్ ఆపరేషన్స్. సో అవన్నీ మనం ఇప్పుడు చూద్దాం. విఐఎం ఎడిటర్ లో యాక్చువల్లీ త్రీ మోడ్స్ ఉంటాయి. సో ఫస్ట్ అయితే ఫైల్ ని ఒకటి కాపీ చేస్తాం. ఈటీసీ పాస్వర్డ్ లోంచి ఆ ఫైల్ వచ్చి ఇక్కడ కాపీ. సో ఈ ఫైల్ ని ఓపెన్ చేసి మనం దీంట్లో కొన్ని ఆపరేషన్స్ అనేది చేద్దాం. draw.io విఐఎం ఎడిటర్. సో విఐఎం ఎడిటర్ లో త్రీ మోడ్స్ ఉంటాయి అన్నమాట. బేసిక్ గా అవేంటి అంటే ఎస్కేప్ మోడ్, కోలన్ మోడ్, అండ్ దెన్ ఇన్సర్ట్ మోడ్. ఓకే, సో మనం ఫైల్ ని ఓపెన్ చేసినప్పుడు అది ఆటోమేటిక్ గా ఎస్కేప్ మోడ్ లో ఉంటుందండి. ఎస్కేప్ మోడ్ లోంచి నేను కోలన్ మోడ్ లోకి వెళ్ళాలి అంటే కోలన్ మోడ్ ఆర్ కమాండ్ మోడ్ అంటారు. ఎస్కేప్ మోడ్ లోంచి కోలన్ ఆర్ కమాండ్ మోడ్ లోకి వెళ్ళాలి అంటే నేను కోలన్ ప్రెస్ చేయాలి. ఓకే, కోలన్ అంటే ఇది షిఫ్ట్ పట్టుకొని ఎల్ పక్కన ఉండే కీ, ఇది కోలన్ అంటే. ఓకే, ఇది ప్రెస్ చేయాలి. మళ్ళీ కోలన్ మోడ్ లోంచి ఎస్కేప్ మోడ్ లోకి వెళ్ళాలి అంటే ఐ నీడ్ టు ప్రెస్ ఎస్కేప్. ఎస్కేప్ మోడ్ లోంచి నేను ఇన్సర్ట్ మోడ్ లోకి వెళ్ళాలి అంటే ఐ నీడ్ టు ప్రెస్ ఐ. ఇన్సర్ట్ మోడ్ లోంచి ఎస్కేప్ మోడ్ లోకి వెళ్ళాలంటే ఐ నీడ్ టు ప్రెస్ ఎస్కేప్. సో డైరెక్ట్ గా కోలన్ మోడ్ లోంచి ఇన్సర్ట్ మోడ్ లోకి వెళ్ళడం నాట్ పాసిబుల్. సో అప్పుడు ఏం చేయాలి మనం? కోలన్ మోడ్ లోంచి ఎస్కేప్ మోడ్ లోకి వెళ్ళాలి అంటే కోలన్ మోడ్ లోంచి ఇన్సర్ట్ మోడ్ లోకి వెళ్ళాలి అంటే అప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఎస్కేప్ ప్రెస్ చేసి ఎస్కేప్ మోడ్ లోకి వెళ్ళి తర్వాత ఇన్సర్ట్ మోడ్ లోకి వెళ్ళాలి. ఓకే, సో ఇప్పుడు చూద్దాం మనం. సో కమాండ్ వచ్చేసి సింపుల్. నేను విఐఎం పాస్వర్డ్ అని టైప్ చేశాను అనుకోండి, నేను ఏ మోడ్ లో ఉన్నట్టు సో డిఫాల్ట్ మోడ్ వచ్చేసి ఎస్కేప్ మోడ్. రైట్, ఇక్కడ చూడండి డయాగ్రామ్. డిఫాల్ట్ మోడ్ లో వచ్చి ఎస్కేప్ మోడ్. ఇప్పుడు నేను కోలన్ మోడ్ కానీ కమాండ్ మోడ్ లో కానీ వెళ్ళాలి అంటే ఏం ప్రెస్ చేయాలి? కోలన్ ప్రెస్ చేయాలి. ఇప్పుడు చూడండి, నేను విఐఎం లో ఓపెన్ చేయగానే ఎన్ని లైన్స్ ఉన్నాయి, ఎంత మెమరీ, నేను ఎక్కడ ఉన్నాను, ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంది చూడండి ఇన్ఫర్మేషన్. ఓకే, ఇప్పుడు నేను ఎస్కేప్ దిస్ వన్ కోలన్ ప్రెస్ చేస్తుంది. నౌ ఐఎమ్ ఇన్ కోలన్ మోడ్ ఆర్ కమాండ్ మోడ్. ఓకే, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. Escape mode is default. Press colon to enter into command mode. ఓకే, సో ఇప్పుడు కమాండ్ మోడ్ లో ఉండే కొన్ని ఆపరేషన్స్ చూద్దాం. నేను ఓపెన్ చేశాను కదా ఫైల్, నేను ఏ మోడ్ లో ఉన్నాను? విచ్ మోడ్ ఐఎమ్ ఇన్ నౌ? కోలన్ మోడ్. ఎస్కేప్ మోడ్ లోకి రావాలి అంటే ఐ నీడ్ టు ప్రెస్ ఎస్కేప్. ఎస్కేప్ లోంచి ఇన్సర్ట్ మోడ్ లోకి రావాలి అంటే
ఐ ఐ అని ప్రెస్ చేయగానే కింద చూడండి ఇన్సర్ట్ అని పడింది. ఓకే, అగైన్ కోలన్ మోడ్ లోకి రావాలి అంటే ఫస్ట్ ఏం ప్రెస్ చేయాలి? ఎస్కేప్ అండ్ దెన్ కోలన్. ఓకే, సో ఇలా మీరు ఇష్టం వచ్చిన మోడ్ లోకి వెళ్ళొచ్చు. నేను ఇప్పుడు ఎస్కేప్, ఇప్పుడు ఈ ఫైల్ నుంచి బయటికి రావాలి. నేను ఫైల్ నుంచి బయటికి రావాలి అంటే సో దట్ ఈస్ ఇన్ కోలన్ మోడ్, కోలన్ క్విట్. సో ఇప్పుడు నేను కోలన్ క్యూ ఎంటర్. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ ఓపెన్ చేస్తున్నా ఫైల్. నేను ఏదైనా టైప్ చేయాలి, సో ఐ కెన్ గో ఎనీవేర్. అప్ అండ్ డౌన్ యారోస్ ఇవి ప్రెస్ చేసి కీస్. నేను టైప్ చేయాలి అంటే ఏ మోడ్ లోకి వెళ్ళాలి? ఇన్సర్ట్ మోడ్ లోకి వెళ్ళాలి. సో ఐ నీడ్ టు ప్రెస్ ఐ. ఇప్పుడు నేను ఎక్కడ కావాలంటే అక్కడ టైప్ చేసుకోవచ్చు. హాయ్, ఐ ఆమ్ లర్నింగ్ విఐఎం ఎడిటర్. ఓకే, సో ఇది చాలా ఈజీగా ఉంది కదా కంపేర్ టు క్యాట్ కమాండ్. మధ్యలో ఎక్కడంటే అక్కడ మనం టెక్స్ట్ ఇన్సర్ట్ చేయొచ్చు, మధ్యలో చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు మీరు. హాయ్, ఐ ఆమ్ లర్నింగ్ విఐఎం ఎడిటర్. ఓకే, సో ఇప్పుడు నేను సేవ్ చేయాలి. సేవ్ చేయాలి అంటే ఐ షుడ్ కమ్ టు కోలన్ మోడ్. సో ఇప్పుడు నేను ఇన్సర్ట్ లోంచి కోలన్ మోడ్కి రావాలి. సో ఫస్ట్ ఎస్కేప్ అండ్ దెన్ కోలన్ WQ ఎంటర్, రైట్ అండ్ క్విట్ అనమాట. WQ రైట్ అండ్ క్విట్. ఓకే, సో మళ్ళీ ఓపెన్ చేస్తుంది. నేను ఇప్పుడు మళ్ళీ ఏదో టైప్ చేయాలనుకున్నాను. ప్రజెంట్ ఎస్కేప్ మోడ్ లో ఉన్నాను. ప్రెస్సింగ్ ఐ ఫర్ ఇన్సర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ చేసి ఎంటర్ కొట్టి హాయ్, ఐ టైప్ సమ్ మిస్టేక్స్. సో నేను ఏదో ఎంటర్ చేసేసా. ఓకే, ఇప్పుడు నేను ఈ చేసిన చేంజెస్ ని సేవ్ చేయకూడదు అనుకుంటాను. అప్పుడు ఏం చేయాలి అంటే కోలన్ క్యూ ఎక్స్క్లమేటరీ ఫోర్స్ క్విట్ అనమాట. అంటే చేంజెస్ ఏమీ చేయకుండా మీరు ఏదో ఎంటర్ చేశారు బై మిస్టేక్ తెలియకుండా. ఓకే, సో తెలియకుండా ఏదో ఎంటర్ చేసినప్పుడు నాకు సేవ్ అవ్వకూడదు అనుకుంటే మనం జనరల్ గా విండోస్ లో చూస్తుంటాం కదా, ఫైల్ ని సేవ్ చేసి ఎగ్జిట్ అయిపోయేటప్పుడు డూ యూ వాంట్ టు సేవ్ అని అడుగుతుంది. మనం నో కొడితే సేవ్ అవ్వదు. సో అలానే ఇక్కడ ఫోర్స్ క్విట్ అనమాట. సో ఇప్పుడు చూస్తే మనం అక్కడ ఎంటర్ చేసింది ఏముండదు. ఓకే, అదేం లేదు. సో జనరల్ గా మనం క్యాట్ కమాండ్ ఏంటంటే ఫైల్స్ ని చూడడానికి మాత్రం యూజ్ చేస్తాం. విఐఎం ఎడిటర్ ని ఫైల్స్ లో ఏదైనా టెక్స్ట్ ని ఎంటర్ చేయడానికి మనం యూజ్ చేస్తుంటాం అనమాట. ఓకే, నేను నిన్న సెషన్ లో క్యాట్ కమాండ్ చెప్పాను జస్ట్ ఫర్ బేసిక్ ఐడియా. బట్ యూజువల్ గా మనం క్యాట్ అనేది పెద్దగా యూజ్ చేయం. ఫైల్లో ఏమైనా చేంజెస్ చేయాలంటే ఖచ్చితంగా విఐఎం ఎడిటర్ యూజ్ చేస్తాం. ఓకే, క్యూ ఎక్స్క్లమేటరీ ఫోర్స్ క్విట్ వితౌట్ చేంజెస్. ఓకే, అలానే ఇప్పుడు నేను ఏదైనా ఒక చేంజెస్ ఒకటి సెర్చ్ చేయాలనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాష్ అనేది కానీ బ్యాష్ అనేది సెర్చ్ చేయాలనుకుంటున్నాను. సెర్చ్ చేయాలి అనుకుంటే ఐ నీడ్ టు గో టు కోలన్ మోడ్. ఇప్పుడు ఎస్కేప్ మోడ్ లో ఉన్నా కదా, ప్రెస్సింగ్ కోలన్ స్లాష్
bash run button. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి రైట్ సైడ్ లో నేను 28th లైన్ దగ్గర ఉన్నా. మళ్ళీ ఎన్ కొడితే ఫస్ట్ లైన్. ఈ రెండు ఎన్ కొడుతూ ఉంటే నెక్స్ట్ అనమాట. సో రెండు ఎంట్రీస్ ఉన్నాయి. ఓకే, ఆర్ ఎల్స్ నేను ఎస్బిన్ అనేది ఇస్తుంది :/ఎస్బిన్. అన్ని హైలైట్ అయ్యాయి. ఏమేమి ఉన్నాయి మొత్తం మీకు కావాల్సిన టెక్స్ట్. మీరు ఎన్ కొట్టేప్పుడంతా మీ కర్సర్ ఎక్కడుందో మీకు తెలుస్తుంది చూడండి. రైట్ సైడ్ 3rd లైన్ దగ్గర, 4th లైన్ దగ్గర, 5th లైన్, 6th లైన్, ఇలా. అంటే ఇదేం చేస్తుంది? టాప్ టు బాటమ్ సెర్చ్ చేస్తుంది అనేగా. రైట్, :/O to find. Search the word from top to bottom. ఓకే, నేను బాటమ్ నుంచి సెర్చ్ చేయాలి అనుకున్నప్పుడు క్వశ్చన్ మార్క్. సో కొన్ని పెద్ద ఫైల్స్ ఉంటాయి, లైక్ 10,000 లైన్స్, 20,000 లైన్స్ ఉండే ఫైల్స్ ఉంటాయి. మీకు కొన్నిసార్లు తెలిసి ఉంటుంది మీరు వెతికే టెక్స్ట్ బాటమ్ లో ఉంది అనుకున్నప్పుడు, దెన్ యూ కెన్ యూస్ క్వశ్చన్ మార్క్. ఓకే, సో ఇప్పుడు నేను బాటమ్ నుంచి సెర్చ్ చేయాలనుకుంటున్నాను. :mode (?) బాటమ్ నుంచి సెర్చ్ చేస్తుంది చూడండి. కింద నుంచి పైకి వెళ్తుంది. ఓకే, search the word from bottom to top. క్విట్ అవుతున్నా నేను. ప్రెసెంట్ ఏ మోడ్ లో ఉన్నాను నేను? ప్రెసెంట్ ఏ మోడ్ లో ఉన్నాను? నో, యాక్చువల్లీ ఐ మీన్ ఎస్కేప్ మోడ్. మోడ్ లో మీరు కమాండ్ ఎంటర్ చేసిన తర్వాత దట్స్ ఆల్, అయిపోయింది. మీరు ఆటోమేటిక్ గా ఎస్కేప్ మోడ్ లోకి వస్తారు. ఇప్పుడు నేను క్విట్ అవ్వాలి అంటే ఏం చేయాలి? :Q ఎంటర్. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేస్తున్నా. సో నేను ప్రీవియస్ గా సెర్చ్ చేసిన వర్డ్ అనేది హైలైట్ అవుతుంది కదా. సో నేను ఇప్పుడు దీన్ని హైలైట్ చేయకూడదు అనుకుంటే :set NOH, నో హైలైట్. జస్ట్ NOH. ఇంకా పోయింది. ఏదైనా ఒక టెక్స్ట్ హైలైట్ అవుతుంది అంటే :NOH. నో హైలైట్. సెకండ్. ఇప్పుడు నాకు నెంబర్స్ కనిపించాలి. ఇక్కడ నోట్ ప్యాడ్ లో చూడండి, నెంబర్స్ కనిపిస్తున్నాయా? లెఫ్ట్ సైడ్ అదంతా. ఇప్పుడు నాకు నెంబర్స్ కనిపించాలి ఇక్కడ. అగైన్ :set NU. numbers display. :set NU. set numbers in the file. లైన్ నెంబర్స్. వద్దు అనుకుంటే :set no NU. నెంబర్స్ అవసరం లేదు. set no NU. don't set line numbers.
ఓకే. సో ఇప్పుడు నేను లైన్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ సెట్ న్యూ తీసుకుందాం. నేను ఇందాక ఎంటర్ చేసింది ఉంది కదా, లైన్ నెంబర్ 10 నేను డిలీట్ చేయాలి. ఓకే, కోలన్ 10D, లైన్ నెంబర్ 10 డిలీట్ అయింది. లైన్ నెంబర్ 28 ని డిలీట్ చేయాలి, కోలన్ 28 స్పేస్ D. ఓకే, line number like 28D deletes 28th line. ఓకే, సో మనకు మరీ విండోస్ లో ఉన్నంత ఆప్షన్స్ రావు. విండోస్ ఎందుకంటే విండోస్ లో మనకు మౌస్ ఆప్షన్ ఉంటుంది. లైన్ నేను ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోయి దీన్ని హైలైట్ చేసి అట్లా రిమూవ్ కొట్టేస్తాను సింపుల్ గా. బట్ లైనెక్స్ లో అలా మౌస్ ఆప్షన్ ఉండదు కాబట్టి మనకు కొంచెం ఫ్లెక్సిబిలిటీ తక్కువ ఉంటుంది. బట్ వన్స్ మనకు ఈ కమాండ్స్ అన్ని అలవాటు అయింది అనుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. మనం ఎప్పుడు లైనెక్స్ సర్వర్స్ లోకి వెళ్ళి ఏదంటే అది డిలీట్ చేయడం అట్లా అంతా ఉండదు. ఓకే, సో దట్ ఈస్ 7. అండ్ దెన్ ఇప్పుడు నేను ఏదైనా ఒక వర్డ్ ని రీప్లేస్ చేయాలి. సో బిన్ అనే వర్డ్ ని నేను క్యాపిటల్ బిన్ తో రీప్లేస్ చేయాలి. జనరల్ గా మనం విండోస్ లో ఏం చేస్తాం, కంట్రోల్ F కొట్టి రీప్లేస్ లోకి వెళ్ళి హైలైట్ ని సంథింగ్ ఇలా ఇలా పెడతాం కదా. సో ఇలా మనం రీప్లేస్ చేస్తాం. అదే లైనెక్స్ లో అయితే కోలన్ S ఫర్ సబ్స్టిట్యూట్, వర్డ్ టు ఫైండ్, ఏ వర్డ్ ని ఫైండ్ చేయాలి, దాన్ని ఏ వర్డ్ తో రీప్లేస్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు నేను ఎస్ బిన్ అనే వర్డ్ ని నేను క్యాపిటల్ S బిన్ తో రీప్లేస్ చేయాలి అనుకుంటున్నాను. కోలన్ S ఫర్ సబ్స్టిట్యూట్, S బిన్ అనే వర్డ్ ని క్యాపిటల్ S బిన్ తో రీప్లేస్ చేస్తుంది. ప్యాటర్న్ నాట్ ఫౌండ్. వై? కోలన్ S ఫర్ సబ్స్టిట్యూట్, S బిన్, క్యాపిటల్ S బిన్, ఫ్లాష్. Pattern not found. S bin slash capital S bin slash G. G అంటే గ్లోబల్. బట్ అది ఇవ్వాల్సిన అవసరం లేదు. Let us see. Percentile is fine. Percentile is for all lines actually. Okay, colon, second line, slash S bin, capital S bin. Okay, లైన్ నెంబర్ ఇవ్వాలి. సో నేను 2S అంటే ఏంటది, సెకండ్ లైన్ అంటే సెకండ్ లైన్ లో సబ్స్టిట్యూషన్. దేంతో? S బిన్ అనే పదాన్ని క్యాపిటల్ S బిన్ తో సబ్స్టిట్యూట్ చేశాను. అదే ఇప్పుడు నేను థర్డ్ లైన్ తీసుకున్నాను అనుకోండి, 3S స్లాష్ S బిన్, క్యాపిటల్ S బిన్. థర్డ్ లైన్ లో స్మాల్ S బిన్, క్యాపిటల్ S బిన్ తో అయిందా?
బట్ ఇంకొక ఎస్బిన్ అవ్వలేదుగా, ఇది సబ్స్టిట్యూట్ అయింది లైక్ దిస్ వన్, బట్ ఇది అవ్వలేదు. సో ఎందుకంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 3s అని ఇచ్చినప్పుడు ఇది ఏం రీప్లేస్ చేస్తుంది? రీప్లేసెస్ ఫస్ట్ అక్కరెన్స్ ఇన్ దట్ లైన్. ఓకే, నాకు ఆ లైన్ లో ఉండే మొత్తం రీప్లేస్ అవ్వాలి అంటే ఐ నీడ్ టు యూస్ /g, G for global, replaces all occurrences in that line. ఓకే, సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 7th లైన్ తీసుకుంటున్నా, కోలన్ 7s /sbin క్యాపిటల్ sbin /g. ఇప్పుడైందా రెండు అకరెన్సెస్? ఓకే, సో ఇప్పుడు నాకు ఫైల్ మొత్తం చేంజ్ అవ్వాలి. ఫైల్ మొత్తం చేంజ్ అవ్వాలి అంటే కోలన్ %s, పర్సంటైల్ అంటే మొత్తం అని, ఎంటైర్ ఫైల్లో /s /sbin /sbin /g గ్లోబల్. ఇప్పుడు ఈ ఫైల్లో ఉండే స్మాల్ ఎస్బిన్ మొత్తం క్యాపిటల్ ఎస్బిన్లు అయిపోయినాయి. ఓకే, ఇన్సైడ్. సో ఇవి ఇక్కడ మనకు మెయిన్ ఆప్షన్స్. ఎస్ అంటే సబ్స్టిట్యూట్ అని మీనింగ్. సో ఇంతకు మించి మనం వేరే ఆప్షన్స్ ఏమీ పెద్దగా యూజ్ చేయం. ఓకే, మన డైలీ వర్క్ లో ఇవి కూడా అన్ని యూజ్ చేయకపోవచ్చు. సో ఇలా మనం చూసుకుంటూ వెళ్తే చాలా ఆప్షన్స్ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం విఐఎం ఎడిటర్, కమాండ్ మోడ్ ఆప్షన్స్, కమాండ్ మోడ్, highlighting text. సో ఇక్కడ చూడండి, ఏవో ఇచ్చారు, బట్ ప్రతిదీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మోస్ట్లీ మనం యూజ్ చేసేటివి నేర్చుకుంటున్నాం. ఓకే, సో ఇలా మనం యూజ్ చేసేవన్నీ నేర్చుకుంటున్నాం. ఇంతకు మించి అవసరం లేదు. ఇవేంటంటే ఆటోమేటిక్ గా మనం యూజ్ చేస్తుంటాం కాబట్టి ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ అన్నిట్లో మనకు అది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ కమాండ్ మోడ్. ఇక ఎస్కేప్ మోడ్ లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి? నేను ఎస్కేప్ మోడ్ లో ఉన్నాను కదా, ఇప్పటి వరకు నేను చేంజెస్ చేసినవన్నీ అండూ చేయాలి. మనకు విండోస్ లో అయితే ఏం చేస్తాం, Ctrl+Z కొడతాం. రైట్, ఇక్కడ ఏముంటుందంటే జస్ట్ వ్యూ ఆప్షన్. అండూ అయిపోయిందా మొత్తం? ఓకే, సో మొత్తం అండూ అయిపోయింది చూడండి. వ్యూ లేదు, ఆల్రెడీ ఇంతకు మించి నేను చేయలేను అంటుంది. సో దాని దగ్గర నోట్ చేసుకున్నవంతా అండూ చేసేసింది. ఓకే, సో యూ ఫర్ అండూ, మీరు యూ ప్రెస్ చేసే కొద్దీ అది అండూ చేస్తుంది. సో తర్వాత నేను 9th లైన్ లో ఉన్నాను. రైట్ సైడ్ లో చూడండి, 29th లైన్ లో ఉన్నా. ఐ మీన్ ఎస్ మోడ్. ఇప్పుడు కాపీ చేయాలి. సో హౌ కెన్ ఐ కాపీ దిస్ లైన్? 2 times YY ప్రెస్ చేయండి. యూ కాపీడ్ ఇట్. అండ్ దెన్
ఇన్సర్ట్ మోడ్ లోకి వెళ్ళి ఐ కేమ్ ఇంటూ 30th లైన్ కదా, ఇక్కడ ఎస్కేప్ మోడ్ లోకి వచ్చి నేను పీ టైప్ చేశాను అనుకోండి, ఐఎమ్ పేస్టింగ్ ఇట్. ఓకే, నౌ ఐఎమ్ అన్డూయింగ్ ఇట్. నేను ఏమన్నాను, ఇప్పుడు నేను ఏ మోడ్ లో ఉన్నాను, ఎస్కేప్ మోడ్ కదా. ఇప్పుడు నేను ఇక్కడ వై అంటే 2 times y ని ప్రెస్ చేస్తే, సో దట్ మీన్స్ ఐ కాపీడ్ దట్ లైన్. ఓకే, సో ఇప్పుడు నేను పీ ప్రెస్ చేశాను. నౌ ఐఎమ్ పేస్టింగ్ ఇట్. పీ ఫర్ పేస్ట్. ఓకే, నేను ఇప్పుడు ఒకేసారి 10p అని టైప్ చేశాను అనుకోండి, 10 times పేస్ట్ అవుతుంది. 100p అని ఇచ్చాను అనుకోండి, 100 times పేస్ట్ అవుతుంది. చూడండి, "10p" అని మీరు టైప్ చేస్తే పేస్ట్ ద లైన్ 10 times. ఓకే, సో ఇప్పుడు నేను కట్ చేయాలి ఈ లైన్ ని. డిడి కట్ చేసేసా, పి పేస్ట్ చేసా. ఓకే, సో డిడి కట్ ద లైన్. ఓకే, సో ఇప్పుడు నేను లైన్ నెంబర్ 29 దగ్గర ఉన్నా, ఒకేసారి టాప్ లోకి వెళ్ళాలి. జీజీ 2 times జీని ప్రెస్ చేస్తే యూ విల్ గో టు టాప్. సో ఇదేంటంటే మనకు యూజ్ అవుతుంది. పెద్ద పెద్ద లైన్స్ ఉండే ఫైల్స్, లైక్ 20,000 30,000 లైన్స్ ఉండే ఫైల్స్ ఉంటాయి మనకు. అలాంటప్పుడు నేను ఒకేసారి టాప్ టు బాటమ్, టాప్ కి కానీ బాటమ్ కి కానీ వెళ్ళాలి అంటే యూజ్ అవుతాయి. ఇప్పుడు నేను టాప్ లో ఉన్నా, ఒకేసారి కిందికి వెళ్ళాలి. నేను కీప్యాడ్ లో డౌన్ యారో ప్రెస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, బట్ 20,000 లైన్స్ ఉన్నప్పుడు కదా, డూ దట్ షిఫ్ట్ జీ, ఐ విల్ గో టు డౌన్. రైట్ సైడ్ లో చూడండి, మనం ఏ లైన్ లో ఉన్నామని మనం చూపిస్తూ ఉంటున్నాం. షిఫ్ట్ ప్లస్ జీ టేక్స్ టు బాటమ్, సారీ, ఇక్కడ టేక్స్ టు టాప్. జీజీ ప్రెస్ చేస్తే టెక్స్ట్ టు టాప్. ఓకే, షిఫ్ట్ జీ టెక్స్ట్ టు బాటమ్. ఓకే, నేను ఈ ఫైల్లో ఉండే మొత్తం కంటెంట్ ని డిలీట్ చేయాలి. సో ఎంటర్ అనే దానికి ఏంటి సింబల్, పర్సంటైల్ కదా. ఇప్పుడు నేను కోలన్ మోడ్ లోకి వచ్చి, రైట్, కోలన్ మోడ్ లోకి వచ్చి స్ట్రక్ అయింది. కోలన్ మోడ్ లోకి వచ్చి పర్సంటైల్ డి ఫర్ డిలీట్, మొత్తం డిలీట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు నేను కోలన్ డబ్ల్యూక్యూ రాసా అనుకోండి, సేవ్ అయిపోతుంది ఫైల్. యూ కొడితే అండు, ఎస్కేప్ మోడ్, ఎస్కేప్ మోడ్, ఓకే, కోలన్ పర్సంటైల్ డిలీట్, డిలీట్ ఎంటైర్ కంటెంట్.
సో ఇవి మోర్ దాన్ ఇనఫ్ అనమాట మనకు డైలీ లైఫ్ లో విఐఎం ఎడిటర్ లో. ఓకే. సో మీకు ఇంకేమైనా కావాలి అంటే స్పెసిఫిక్ గా యూ కెన్ సర్చ్ అండ్ డూ ఇట్. సో అంత అవసరం రాదు. ఫర్ ఎగ్జాంపుల్ మన చాట్ లో కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. హౌ టు కాపీ మల్టిపుల్ లైన్స్ ఇన్ విఐఎం. డి. సో డి అనేది కట్ చేయడానికి షిఫ్ట్ షిఫ్ట్ వి పట్టుకొని మీరు చేస్తే అవుతుంది. షిఫ్ట్ వి లైక్ విజువల్ అనేది ఒక మోడ్ ఉంది. ఐఎమ్ కమింగ్ టు ఎస్కేప్ మోడ్. మీరు విజువల్ మోడ్ లోకి రావాలి అంటే మల్టిపుల్ లైన్స్ కాపీ చేయాలని అడుగుతున్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ 1 and 2 షిఫ్ట్ వి డౌన్ యారో సెలెక్ట్ అయింది. నౌ వై కాపీ చేశా. నౌ పేస్ట్ ఇట్. ఒక్క లైన్ ఉంది. అండ్ లైక్ ఐ మీన్ లైన్ షిఫ్ట్ వి పట్టుకున్నాను, డౌన్ యారో ప్రెస్ చేస్తున్నా, 3 లైన్స్ సెలెక్ట్ అయ్యాయి. ఓకే. నౌ వై కాపీ చేశా. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ లైన్కి వెళ్తుంది. డిఫరెంట్ గా అవుతుంది. ఫస్ట్ సో మీ కర్సర్ ఉండే దాన్ని బట్టి కూడా డి అంటే కట్ చేయడం. గో వేర్ యూ వాంట్ టు పేస్ట్ పి. సో ఇప్పుడు నేను ఎస్కేప్ మోడ్ డి3డి అని టైప్ చేస్తే 1 to 3 లైన్స్ కట్ అవుతున్నాయి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ లైన్ లో ఏ ఉంది కదా, సెకండ్ లైన్ లో ఎల్ ఉంది, థర్డ్ లైన్ లో సింక్ ఉంది. నాకు ఆ 3 లైన్లు కట్ అవ్వాలి అనుకుంటే డి3డి డి3డి ఆ 3 లైన్స్ కట్ అయిపోయాయి. సో ఇక్కడ నేను అనుకుంటే పి. సో ఇది అవసరం లేదు. ఓకేనా. సో జస్ట్ నేను ఎగ్జాంపుల్ లాగా చూపించాను, ఎప్పుడైనా మీకు అవసరం అయితే. సో ఇంత కష్టపడి మనం చేయాల్సిన అవసరం అనేది రాదు. ఒకవేళ అవసరం వచ్చినప్పుడు దెన్ యూ కెన్ జస్ట్ సర్చ్ అండ్ డూ ఇట్. ఓకే. ఇంత కష్టపడి చేయాల్సిన అవసరం మనకు లైనక్స్ సర్వర్స్ లో రాదు. యూ విల్ సీ దట్. నేను అండూ ప్రెస్ చేస్తున్నా. యూ కోలన్ క్యూ ఎగ్జిట్. ఓకే. సో ఇది ప్రాక్టీస్ చేయండి. ఇప్పటి వరకు నేను చెప్పినవి. ఓకే. ఇంతకు మించి వేరే అవసరం ఏం లేదు. ఓకేనా. ఇది మనకు డైలీ లైఫ్ లో అవసరం అవుతుంది తప్ప ఇంటర్వ్యూస్ లో మిమ్మల్ని ఎవరు అడగరు. ఇన్సర్ట్ మోడ్ అంటే ఏం లేదు, జస్ట్ ఇన్సర్ట్ చేయడం అంతే. ఐ ప్రెస్ చేయడం. ఐ ప్రెస్ చేస్తే మీకు కావాల్సిన టెక్స్ట్ ఎంటర్ చేసుకున్నామా, వచ్చేసాము. ఓకే. ఇప్పుడు విఐఎం లో నేను ఏదైనా లేనిది ఏదైనా ఇచ్చాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ శివ డాట్ టెక్స్ట్.
ఇక్కడ ఫైల్ లేదు, లేకపోతే అది ఏం చేస్తుంది, క్రియేట్ చేస్తుంది. లెఫ్ట్ సైడ్ లో చూడండి, న్యూ అని ఉంది. మీరు ఉండే ఫైల్ ఇస్తే ఓపెన్ చేస్తుంది, లేని ఫైల్ ఇస్తే క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు నేను హాయ్ ఐఎమ్ శివాని అంటే క్యాట్. ఓకే, సో ఈ విఐఎం ఎడిటర్ కొంచెం ప్రాక్టీస్ చేయండి. మనం చెప్పిన వరకు మోర్ దాన్ ఇనఫ్. ఇది మనకు యూజ్ అవుతుంది మన ప్రాజెక్ట్స్ లో. ఓకే, సో ఇంకా ఇంతకు మించి మీరేమి దేని గురించి ఆలోచించొద్దు. ఇంకా వేరే ఆప్షన్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు మనకు నోట్ ప్యాడ్ ప్లస్ లో కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ప్రతి ఆప్షన్ మనం నేర్చుకుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ప్రతి ఆప్షన్ మనం నేర్చుకుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, మనకి ఏది అవసరమో అది చేసుకుంటూ వెళ్తే చాలు. సో దట్ ఈస్ విఐఎం ఎడిటర్. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓపెన్ చేసినప్పుడు ఎస్కేప్ మోడ్ లో ఉంటాం. కోలన్ మోడ్ లోకి వెళ్ళాలంటే కోలన్ ప్రెస్ చేయాలి. కోలన్ మోడ్ లోంచి ఇన్సర్ట్ మోడ్ కి డైరెక్ట్ గా వెళ్ళడం ఇంపాసిబుల్. సో దాని నుంచి ఎస్కేప్ మోడ్ లోకి వచ్చి తిరిగి ఐ ప్రెస్ చేయాలి. దట్స్ ఆల్. ఓకే, సో ఇప్పుడు మనం యూజర్ మేనేజ్మెంట్ అనేది చూద్దాం. ఇవన్నీ బేసిక్ కమాండ్స్. ఇక మనం అడ్మినిస్ట్రేషన్ లోకి ఎంటర్ అవుతాం. లైనక్స్ అడ్మినిస్ట్రేషన్, యూజర్ మేనేజ్మెంట్. యూజర్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఏ సిస్టమ్ లో అయినా కూడా, లైక్ దట్ నాట్ ఓన్లీ లైనక్స్, జనరల్ కామన్ గా ఆలోచిస్తే కూడా మీరు ఒక ప్రాజెక్ట్ లో జాయిన్ అయ్యారు అంటే మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్స్ అనేవి క్రియేట్ చేయాలి. రైట్, క్రియేట్ యూజర్. జస్ట్ యూజర్ ని క్రియేట్ చేసి సరిపోదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డెవాప్స్ గ్రూప్ లో జాయిన్ అయ్యారనుకోండి, మిమ్మల్ని డెవాప్స్ గ్రూప్ కి యాడ్ చేయాలి. యాడ్ యూజర్ టు ఎనీ గ్రూప్. ఓకే, ఈ రెండు మినిమం థింగ్స్ కదా మనకు. సో ఇప్పుడు లైనక్స్ లో నా దగ్గర ఒక సర్వర్ ఉంది, నేను ఒక పర్టికులర్ పర్సన్ కి యాక్సెస్ ఇవ్వాలి. సో హౌ కెన్ ఐ గివ్ దట్? సో ఫస్ట్ అతనికి నేను ఒక యూజర్ ని క్రియేట్ చేయాలి, పాస్వర్డ్ ని సెట్ చేయాలి, అవసరమైతే అతను ఏదైనా గ్రూప్ కి యాడ్ చేయాలి, ఆ క్రెడెన్షియల్స్ అతనికి ఇవ్వాలి. అప్పుడు అతను వెళ్ళి లాగిన్ అవుతాడు. రైట్, సో ఇప్పుడు లైనక్స్ లో యూజర్ మేనేజ్మెంట్ అనేది చాలా సింపుల్ కమాండ్స్. జస్ట్ యూజర్ యాడ్ యూజర్ నేమ్. ఓకే, సో దీనికి మనకు నేను యూజర్ యాడ్ రమేష్ అని ఇస్తే నాకు రాదు, ఎందుకంటే దానికి సూడో యాక్సెస్ ఉండాలి. హౌ కెన్ ఐ టేక్ సూడో యాక్సెస్? sudo su means super user. ఓకే, హైఫన్ అని కూడా ఇవ్వచ్చు. హైఫన్ ఇస్తే ఐ విల్ బి ఇన్సైడ్ రూట్ ఫోల్డర్. sudo su హైఫన్. ఓకేనా? సో ఇప్పుడు యూజర్ యాడ్ రమేష్ అని ఇస్తున్నాం. రమేష్ యూజర్ క్రియేట్ అయింది. ఇప్పుడు రమేష్ యూజర్ క్రియేట్ అయిందా లేదా అని చెక్ చేయాలంటే నేను ఏ ఫైల్లో చెక్ చేయాలి? ఫుల్ పాత్ /etc/password contains user information. రైట్, సో ఇప్పుడు నేను క్యాట్ etc పాస్వర్డ్. సో రమేష్ చూడండి, హోమ్ ఫోల్డర్ /home/రమేష్. ఓకే, అలా కాకుండా నేను ఐడి స్పేస్ రమేష్ అని ఇచ్చిన నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది క్రియేట్ అయి ఉంటే. ఐడి స్పేస్ యూజర్ నేమ్.
డిస్ప్లేస్ ఇన్ఫర్మేషన్ ఉంటే చూపిస్తుంది, లేకపోతే ఎర్రర్ చూపిస్తుంది. ఇప్పుడు నేను ఐడి స్పేస్ సురేష్ అని ఇచ్చానంటే నో సచ్ యూజర్. ఓకే, సో ఇక్కడ చూడండి, మీరు ఎప్పుడైనా ఈ కమాండ్ ఇస్తే ఏమవుతుందంటే క్రియేట్స్ యూజర్ అండ్ గ్రూప్ విత్ సేమ్ నేమ్. ఓకే, నేను యూజర్ యాడ్ రమేష్ అని ఇచ్చాను అంటే దాని మీనింగ్ ఏంటి అంటే యూజర్ క్రియేట్ అయింది యాజ్ వెల్ as గ్రూప్ కూడా క్రియేట్ అయింది. ఇప్పుడు చూద్దాం, క్యాట్ ఈటీసీ గ్రూప్ అనే ఫైల్లో రమేష్ అనే గ్రూప్ ఉంది చూడండి. /etc/group contains group information. యూజర్ యాడ్ రమేష్ అని ఇచ్చాను అంటే యూజర్ క్రియేట్ అవుతుంది యాజ్ వెల్ as అదే నేమ్ తో గ్రూప్ కూడా క్రియేట్ అవుతుంది అనమాట. అది డిఫాల్ట్ బిహేవియర్. ఓకే, చూస్తే మీరు ఇక్కడ ఐడి స్పేస్ రమేష్ అని ఇచ్చారంటే ఇది చూడండి, యూజర్ ఐడి రమేష్, గ్రూప్ ఐడి రమేష్ అండ్ దెన్ 1001 ఇలా. సో ఇన్ లైనెక్స్ a user must have at least one primary group and at least కాదు, only one primary group and at least one secondary group. సో ఇక్కడ ప్రైమరీ గ్రూప్ ఏంటి రమేష్ ది? రమేష్ ప్రైమరీ గ్రూప్ ఏంటి? రమేషే. రమేష్ సెకండరీ గ్రూప్ రమేషే. సో దిస్ ఈస్ ద ప్రైమరీ గ్రూప్, దీస్ ఆర్ ద సెకండరీ గ్రూప్స్. సెకండరీ గ్రూప్స్ అనేది కూడా ఇస్తుంటారు, ఎందుకంటే ఇప్పుడు మీరు డెవాప్స్ టీమ్ లో ఉన్నారు, మీకు టెంపరీగా ఏదైనా టెస్టింగ్ టీమ్ సంబంధించిన యాక్సెస్ కావాలి, దెన్ దే విల్ గివ్ సెకండరీ గ్రూప్ యాక్సెస్. సరే, ఇప్పుడు ఎవరికైతే యూజర్ ని క్రియేట్ చేశాం కదా, పాస్వర్డ్ సెట్ చేయాలంటే ఎలా? PASSWD రమేష్ యూజర్ నేమ్. సెట్స్ పాస్వర్డ్ టు ద యూజర్. నేను PASSWD సెట్టింగ్ పాస్వర్డ్ టు రమేష్ యూజర్. రమేష్ 123 రమేష్ 123. ఓకే, పాస్వర్డ్ సెట్ చేశాను, అయిపోయింది. ఇప్పుడు ఒక కొత్త గ్రూప్ క్రియేట్ చేయాలి. గ్రూప్ యాడ్ డెవాప్స్. గ్రూప్ యాడ్ గ్రూప్ నేమ్ క్రియేట్స్ గ్రూప్. కమాండ్ చూడండి, చాలా సింపుల్. యూజర్ యాడ్, గ్రూప్ యాడ్, దట్స్ ఆల్. ఇప్పుడు నేను ఈ రమేష్ ని ఈ డెవాప్స్ గ్రూప్ కి యాడ్ చేయాలి. వాట్ ఇస్ ద కమాండ్? యూజర్ మాడ్ అంటే మాడిఫికేషన్, మాడిఫైయింగ్ ద యూజర్ -g. సో దిస్ ఇస్ ఫర్ ప్రైమరీ గ్రూప్ DevOps and then Ramesh. Adds Ramesh to DevOps group. So ఇప్పుడు నేను యూజర్ మాడ్ -g, స్మాల్ g ఫర్ ప్రైమరీ గ్రూప్ అనమాట, డెవాప్స్ గ్రూప్ కి రమేష్ ని యాడ్ చేస్తుంది. ఇప్పుడు ఐడి స్పేస్ రమేష్ చూడండి, వాట్ హ్యాపెన్? ఆ డిఫాల్ట్ రమేష్ అనేది పోయింది. ఇప్పుడు నేను రమేష్ కి సెకండరీ గ్రూప్ గా టెస్టింగ్ కూడా యాడ్ చేయాలి.
సో టెస్టింగ్ అనే ఒక గ్రూప్ ని యాడ్ చేస్తాం. గ్రూప్ యాడ్ టెస్టింగ్. సో సెకండరీ గ్రూప్ చేయాలి అంటే యూజర్ మోడ్ -a ఫర్ అపెండ్. ఎందుకంటే సెకండరీ గ్రూప్ మల్టిపుల్ ఉంటాయి కాబట్టి. క్యాపిటల్ G, స్మాల్ g ఫర్ ప్రైమరీ, క్యాపిటల్ G ఫర్ సెకండరీ. టెస్టింగ్ and then Ramesh. So ID space Ramesh. Now you can see testing is also secondary group. Okay. Adds testing as secondary group to Ramesh. Okay. సో ఇప్పటి వరకు మనం ఏం చేసాం? క్రియేట్ ద యూజర్, రీడ్ ద యూజర్, మోడిఫై ద యూజర్. సో మీ ఎంటైర్ సాఫ్ట్వేర్ లో దట్ కెన్ బి ఎనీ టెక్నాలజీ, ఎనీథింగ్. సో ఎక్కడైనా ఉండేది ఏంటి అంటే బేసిక్ థ్రెడ్. మీరు ఏదైనా తీసుకోండి, థ్రెడ్. మనం అమెజాన్ లో ఆర్డర్ ప్లేస్ చేస్తున్నామంటే దట్ ఈస్ క్రియేటింగ్ ద ఆర్డర్. మీ ఆర్డర్ ఇన్ఫర్మేషన్ మొత్తం రీడ్ చేస్తున్నారంటే, లైక్ చూస్తున్నారంటే దట్ ఈస్ రీడింగ్ ద ఆర్డర్స్. ఏదైనా ఆర్డర్ని అప్డేట్ చేయాలి అడ్రస్ అనుకుంటే దట్ విల్ బి లైక్ అప్డేట్ ఆపరేషన్. మీ ప్రొఫైల్ని మీరు డిలీట్ చేస్తున్నారు ఆర్ ఆర్డర్ ఇన్ఫర్మేషన్ డిలీట్ చేస్తున్నారంటే దట్ ఈస్ డిలీటింగ్ ద ఆర్డర్. సో ఎవ్రీవేర్ ఎంటైర్ సాఫ్ట్వేర్ లో మనం బేసిక్ గా చేసేది ఈ థ్రెడ్ ఆపరేషన్స్. డెవలపర్స్ కూడా డేటాబేస్ లోకి ఎంట్రీస్ క్రియేట్ చేయడం, రీడ్ చేయడం, అప్డేట్ చేయడం, డిలీట్ చేయడం. దిస్ ఇస్ ఆల్ డెవలపర్స్ టూ, హై లెవెల్లో చెప్పాలి. సో ఇక్కడ మనం యూజర్ ని క్రియేట్ చేసాం, యూజర్ ఇన్ఫర్మేషన్ ని రీడ్ చేసాం, యూజర్ ఇన్ఫర్మేషన్ ని మాడిఫై చేసాం. ఇప్పుడు యూజర్ ఇన్ఫర్మేషన్ ని డిలీట్ చేయాలి అనుకుంటే జస్ట్ యూజర్ డెల్ అండ్ యూజర్ నేమ్. ఓకే. సో ఒక ఆర్గనైజేషన్ నుంచి ఎంప్లాయీ రిజైన్ చేసేటప్పుడు యూజర్స్ ని డిలీట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ప్రాపర్ గా డిలీట్ చేయాలి. ఏదైనా మిస్టేక్ జరిగింది అంటే కొన్ని ఇష్యూస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ద లాస్ట్ టైం నేను సింగపూర్ లో ఉన్నప్పుడు న్యూస్, ఇండియన్ ఐటీ ఇంజనీర్ అరెస్టెడ్ ఇన్ సింగపూర్. ఎవరైనా ఈ న్యూస్ చూసారా? లైక్ ఇండియన్ ఐటీ ఇంజనీర్ deleted servers in Singapore. Kandula Nagaraju, 39, was found guilty of carrying out the cyber attack, which led to deletion of 180 virtual servers. NCS Corporation. ఇలాంటి ఇష్యూస్ జరుగుతున్నప్పుడు ఇండియన్స్ పైన ట్రస్ట్ పోతుంది అనమాట యాక్చువల్లీ. బట్ ఇది ఎంత సిల్లీగా, ఎంత రాంగ్ గా ఇండియన్ మీడియా ఒక ఎగ్జాంపుల్ దీన్ని ఎలా వేస్తుంది అనే దానికి. సో వీళ్ళు ఇక్కడ ఏం వేశారు? హ్యాక్స్ అనేసారు. మిస్యూజ్ ఆఫ్ వర్డ్స్ అనమాట. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఈ ఇండియన్ పర్సన్ కి చాలా మంచి నాలెడ్జ్ ఉంది, అతన్ని కంపెనీలోంచి తీసేసేసరికి అతనికి ఉండే హెవీ నాలెడ్జ్ తో కంపెనీని హ్యాక్ చేసి సర్వర్స్ ని డిలీట్ చేశారు అనే ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది ఇండియాలో. సో అప్పుడు అందరూ ఏం వేశారు? ఇన్స్టాగ్రామ్ లో అదేదో ఒక గొప్ప పనిలాగా వేశారు. ఏమనేసారు? ఫైర్డ్ ఇండియన్ మ్యాన్ హ్యాక్డ్ అండ్ డిలీటెడ్ ద సర్వర్స్. ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్. సో ప్రతి చోట ఇది వేస్తుంటారు, ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్ అని. ఇండియా ఈజ్ ఫర్ బిగినర్స్ అని ఎవరు అనట్లేదు, మనమే అనుకుంటున్నాం. బట్ అక్కడ ఒరిజినల్ గా జరిగింది ఏంటి అంటే అతనికి స్కిల్స్ లేవు, సరిగా వర్క్ చేయలేకపోతున్నాడు. సో అందుకని వాళ్ళు తీసేశారు కంపెనీలోంచి. తీసేసినప్పుడు అతను ఇండియాకి తిరిగి వచ్చాడు. అతని యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఎక్కడో కొన్ని టెస్టింగ్ సర్వర్ కి యాక్సెస్ ఉంది. సో అతన్ని ప్రాపర్ గా డిలీట్ చేయలేదన్నమాట వాళ్ళు.
అతని యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ని టెస్టింగ్ సర్వర్స్ లో ప్రాపర్ గా డిలీట్ చేయలేదు, అక్కడ సెక్యూరిటీ కొంచెం వీక్ ఉంది. సో అతను ఏం చేశాడు, ఆ టెస్టింగ్ సర్వర్స్ కి లాగిన్ అయ్యాడు ఒకసారి, టెస్టింగ్ అండ్ డెవలప్మెంట్ సర్వర్స్ కి లాగిన్ అయిన తర్వాత ఫైన్, మళ్ళీ ఎలాగోలా సింగపూర్ లో జాబ్ తెచ్చుకొని మళ్ళీ సింగపూర్కి వెళ్ళి వేరే కంపెనీలో జాయిన్ అయ్యాడు. వేరే కంపెనీలో జాయిన్ అయ్యి మళ్ళీ అదే రూమ్ లో ప్రీవియస్ కంపెనీ తన ఫ్రెండ్ ఒకరు ఉంటే వాళ్ళ క్రెడెన్షియల్స్ తీసుకొని, లైక్ కంపెనీకి కనెక్ట్ అవ్వడానికి వాళ్ళ క్రెడెన్షియల్స్ తీసుకొని మళ్ళీ ఇతని పాత టెస్టింగ్ సర్వర్ క్రెడెన్షియల్స్ ఉన్నాయి కదా, అవి యూస్ చేసి నెట్ లో స్క్రిప్ట్ వెతుక్కొని ఆ సర్వర్స్ ని డిలీట్ చేశాడు. అంటే వాళ్ళ సైడ్ కూడా కొంచెం మిస్టేక్ ఉంది, లైక్ టెస్టింగ్ సర్వర్స్ లో కానీ వాళ్ళు ఒక ఎంప్లాయీ రిజైన్ చేసినప్పుడు అతని క్రెడెన్షియల్స్ ని పూర్తిగా రిమూవ్ చేయకుండా టెస్టింగ్ సర్వర్స్ కే కదా అని చెప్పేసి ప్రొడక్షన్ ని ఏం చేయలేకపోయాడు. ప్రొడక్షన్ లో చాలా స్ట్రిక్ట్ ఉంటుంది, నోబడి కెన్ ఎంటర్ ఇన్ టు ప్రొడక్షన్. బట్ టెస్టింగ్ లో మాత్రం వాళ్ళ సైడ్ కొంచెం ఇష్యూస్ ఉన్నాయి. బట్ కంపెనీ సైడ్ ఇష్యూస్ ఉన్నా కూడా యాజ్ పర్ అగ్రిమెంట్ ఎంప్లాయీ కంపెనీని రిజైన్ చేసిన తర్వాత కంపెనీని యాక్సెస్ చేయకూడదు, కంపెనీ క్రెడెన్షియల్స్ ని. అది రూల్ ఎక్కడైనా కూడా. అలా యాక్సెస్ చేశారు అంటే దట్ ఈస్ అ క్రిమినల్ అఫెన్స్. సో ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే అతను చేసింది ఏంటి, యూజర్ నేమ్ పాస్వర్డ్ డిలీట్ చేయకపోవడం వల్ల యాక్సెస్ చేశాడు, సర్వర్స్ ని డిలీట్ చేశాడు. ఓకే, సర్వర్స్ డిలీట్ అయిపోయాయి, ఇంకా సైలెంట్ గా సింగపూర్ లోనే ఉన్నాడు. సింగపూర్ గురించి తెలిసిన ఏ ఒక్కరు కూడా ఇలాంటి మిస్టేక్స్ చేయరు, ఇంత సిల్లీగా, అది కూడా సింగపూర్ లో ఉండి. ఇండియాలో ఉన్నప్పుడు డిలీట్ చేస్తుంటే అది ఒక రకం, మళ్ళీ ఎప్పుడు సింగపూర్ లోకి వెళ్ళను అనుకుంటే. బట్ ఇండియా నుంచి సింగపూర్ కి వెళ్ళి సింగపూర్ లో ఉండే ప్రీవియస్ క్రెడెన్షియల్స్ తో ప్రీవియస్ కంపెనీ సర్వర్స్ ని డిలీట్ చేయడం వల్ల వాళ్ళు ఒక కంప్లైంట్ ఇచ్చారు, పోలీస్ కంప్లైంట్. ఒక 2 months 3 months ఇన్వెస్టిగేషన్ చేశారు. మొత్తం ఐపీ అడ్రస్లతో పాటు ఎవరు మొత్తం లాగ్స్ అన్ని చెక్ చేసి అతన్ని డైరెక్ట్ గా అరెస్ట్ చేశారు. కానీ ఇక్కడ మీడియా ఎలా వేసింది అంటే జనరల్ గా అప్సెట్ ఇండియన్ మ్యాన్ హ్యాక్స్ ఇంటూ, చూడండి ఇది వేశారు మెయిన్ హెడ్డింగ్. అదే మీరు సింగపూర్ న్యూస్ ఛానల్స్ కానీ చూస్తే అంటే ఇండియన్ మీడియా అంతా అలా వేసింది, హ్యాక్ అని. ఇంకా వేరే మీడియా ఎక్కడ హ్యాక్ అనేది అయ్యేది, ఎందుకంటే దట్ ఈస్ నాట్ హ్యాకింగ్. సో ఇక్కడ హ్యాక్ అనేసరికి ఇండియన్స్ కి మంచి హ్యాకింగ్ నాలెడ్జ్ ఉంది కదా అనే ఒక వర్డ్ బయటకు వెళ్ళింది. సో నేను ఆ ఇన్స్టాగ్రామ్ లో ఆ పోస్ట్ చూసి షాక్ అయ్యా, అందరు కింద కామెంట్స్ జై హింద్ జై హింద్ జై ఇండియా జై ఇండియా. సో అప్పుడు అతనికి 2.5 years జైలు పడింది, అది ఎక్కడా లేదు. మెయిన్ న్యూస్ ఏంటంటే జైలు శిక్ష పడింది, అది మెయిన్ న్యూస్. ఇది మెయిన్ న్యూస్. ఇక్కడ ఎక్కడ హ్యాక్ అనేది ఉంది చూడండి, ఫైర్డ్ ఐటీ వర్కర్ జైల్ ఫర్ డిలీటింగ్ సర్వర్స్. జైల్లో వేశారనేది వేయకుండా టాప్ హెడ్డింగ్ లో ఇలాంటిది వేశారు, అట్లా పొగిడినట్లు. దీనివల్ల ఏం జరుగుతుందంటే చాలా మంది ఇది చూసి రేపు పొద్దున ఎవరైనా యుఎస్ లో కానీ యూరప్ లో కానీ వాళ్ళని ఫైర్ చేసినప్పుడు కోపంతో వాళ్ళు కూడా ఏదైనా డిలీట్ చేయడం, మళ్ళీ వెళ్ళి జైల్లో పడడం. ఇప్పుడు 2.5 years జైలు అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ లైఫ్ లో అతను సింగపూర్ లోకి ఎంటర్ అవ్వలేడు. సో కష్టపడి సెకండ్ టైం తెచ్చుకున్న జాబ్ పోయింది, జైలు అయింది, మళ్ళీ ఇండియాలో కూడా జాబ్స్ రావు ఇలాంటి పనులు చేసినప్పుడు. అండ్ దీని వల్ల ఏంటంటే ఆ కంపెనీలోకి అసలు ఇండియన్స్ తీసుకోవడమే మానేశారు. సో అన్ఫార్చునేట్లీ ఇలాంటి కొన్ని మిస్టేక్స్ అనేవి ఇండియన్స్ ఎక్కువ చేస్తూ దొరుకుతున్నారు, యుఎస్ లో కానీ యూరోప్ లో కానీ. సో అందువల్ల ఇండియన్స్ అనేది లాయల్టీ పోతుంది, ఒక్క మిస్టేక్ చేసినా ఎంటైర్ కంట్రీ మీద బ్యాడ్ నేమ్ వస్తుంది అన్నమాట. సో ఆ కంపెనీ ఎన్సిఎస్ కంపెనీ నుంచి ఉండే మిస్టేక్ ఏంటి అంటే ఈ ప్రాపర్ గా యూజర్ మేనేజ్మెంట్ చేయకపోవడం అన్ని లెవెల్స్ లో. సో ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ యూజర్ డెల్ రమేష్ అని ఇస్తే ఏం జరుగుతుంది, రమేష్ యూజర్ డిలీట్ అవుతుంది, రైట్? సరే చూద్దాం, ఇక్కడ ఏం జరిగింది. గ్రూప్ రమేష్ నాట్ రిమూవ్ బికాస్ ఇట్ ఈస్ నాట్ ద ప్రైమరీ గ్రూప్ ఆఫ్ రమేష్. సో ఈ ఎర్రర్ జాగ్రత్తగా చూడండి, రమేష్ యూజర్ డిలీట్ అయిందా?
డిలీట్ అయిందా లేదా రమేష్ యూజర్? బట్ రమేష్ గ్రూప్ డిలీట్ అయిందేమో చూద్దాం. రమేష్ గ్రూప్ డిలీట్ అయిందా? సో ఇలాంటప్పుడు ఏం జరుగుతుంది, ఏదైనా ఒక ఫైల్స్ కి రమేష్ గ్రూప్ తో ఏదైనా ఉంటే యాక్సెస్, వాటిని యాక్సెస్ చేసే ఛాన్స్ ఉంది ఫ్యూచర్ లో. సో లైక్ ఇది ఎగ్జాక్ట్లీ ఇదే కేసు అని చెప్పను, బట్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద లూప్ హోల్ ఆల్సో. ఒక పర్సన్ కంపెనీలోంచి రిమూవ్ అయిపోయినప్పుడు అతని యూజరు ప్లస్ అతని గ్రూప్ రెండు డిలీట్ చేయాలి. గ్రూప్ టెల్ రమేష్. సో జనరల్ గా అలా రెండు సార్లు డిలీట్ చేయకుండా మనం ఏం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ యూజర్ యాడ్ సురేష్ అని చేస్తున్నా. ఇప్పుడు సురేష్ ని ప్రైమరీ గ్రూప్ డెవాప్స్ కి యాడ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు జనరల్ గా కంపెనీస్ లో ఏం జరుగుతుంది, ఒక యూజర్ ని మనం కంపెనీలోంచి తీసేసే ముందు ఫస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్ రిజైన్ చేశాడు, అతన్ని ఏం చేస్తారు, ఫస్ట్ ప్రాజెక్ట్ లోంచి రిలీజ్ చేస్తారా లేదా? ఒక యూజర్ కంపెనీకి రిజైన్ చేసినప్పుడు ఒక ఎంప్లాయీ ఫస్ట్ చేయాల్సింది అతన్ని ప్రాజెక్ట్ లోంచి రిమూవ్ చేయడం. ప్రాజెక్ట్ లోంచి రిమూవ్ చేసిన తర్వాత నౌ రిమూవ్ ఫ్రమ్ కంపెనీ. సో ప్రాజెక్ట్ లోంచి రిమూవ్ చేయడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో ఏంటి, రిమూవ్ హిమ్ ఫ్రమ్ డెవాప్స్ గ్రూప్. ఓకే, సో ఫస్ట్ థింగ్ అతని డెవాప్స్ గ్రూప్ లోంచి రిమూవ్ చేయాలి. డెవాప్స్ గ్రూప్ లోంచి రిమూవ్ చేయాలి అంటే ఇట్స్ నథింగ్ బట్, అతను ఇనీషియల్ గా జాయిన్ అయినప్పుడు ఏ పొజిషన్ లో ఉన్నాడో యూజర్ మాడ్ -c రమేష్ అండ్ రమేష్. ఫస్ట్ అయితే అతనికి, సారీ సురేష్, ఫస్ట్ అయితే అతనికి ఏదో ఒక ప్రైమరీ గ్రూప్ ఉండాలి కాబట్టి అతని డిఫాల్ట్ ప్రైమరీ గ్రూప్ లోకి తీసుకెళ్ళాలి. సో నౌ ఇట్ మీన్స్ హీఈస్ రిలీజ్డ్ ఫ్రమ్ ద ప్రాజెక్ట్. ఓకే, ఇప్పుడు మనం యూజర్ డెల్ రమేష్ అని ఇచ్చామంటే ఆర్ సురేష్ అని ఇచ్చానంటే నౌ ఎవ్రీథింగ్ విల్ బి రిమూవ్. ఓకే, సో ఇవన్నీ చేస్తారు జనరల్ గా. సో ఆ యాక్సెస్ మేనేజ్మెంట్ అనేది ప్రాపర్ గా లేనప్పుడు కొన్ని కొన్ని మిస్టేక్స్ జరుగుతుంటాయి. జనరల్ గా ప్రొడక్షన్ లో అయితే స్ట్రిక్ట్ గానే ఉంటుంది, బట్ ఈవెన్ టెస్టింగ్ లో అయినా కూడా పెద్ద ప్రాబ్లమే కదా. దానివల్ల ఒక రిలీజ్ ఆగిపోతుంది. టెస్టింగ్ సర్వర్స్ అలా డిలీట్ అయ్యాయి, ఇంకా వాళ్ళకి సర్వర్స్ లేవు, దానివల్ల ఏం జరుగుతుంది, నెక్స్ట్ మనీతో పాటు టైం కూడా కొంచెం లేట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఒక 5 minutes బ్రేక్ తీసుకుందాం, దాని తర్వాత we will కంటిన్యూ. ఓకే, సో వీఆర్ బ్యాక్. Okay, so I hope we are back. సరే, ఇప్పటి వరకు మనం యూజర్ ని క్రియేట్ చేసాం, మాడిఫై చేసాం, డిలీట్ చేసాం, అంతా చేసాం. ఇప్పుడు అతన్ని లాగిన్ చేయడం ఎలా? ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ యూజర్ యాడ్ రమేష్ అని ఇస్తున్నా. అతను లాగిన్ అవ్వాలి కదా. ఓకే, హోమ్ ఫోల్డర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది, దట్ ఈస్ ఫైన్. సో జనరల్ గా యూజర్ ని డిలీట్ చేసేప్పుడు హోమ్ ఫోల్డర్ కూడా డిలీట్ చేయాలి.
ఓకే. సో పాస్వర్డ్ సెట్ చేస్తున్నా. పాస్వర్డ్ రమేష్, రమేష్ 123, రమేష్ 123. ఓకే. సో ఇప్పుడు రమేష్ యూజర్ నేమ్ అండ్ రమేష్ పాస్వర్డ్ రెండు చేశాను. ఇప్పుడు ఏం చేస్తానంటే రమేష్ కి నీ యూజర్ నేమ్ పాస్వర్డ్ సెట్ చేశాను, నువ్వు లాగిన్ అవ్వచ్చు. నౌ హీ విల్ ఓపెన్ లైక్, ఇప్పుడు ప్రైవేట్ కీ కాదు, జస్ట్ ఎస్ఎస్హెచ్ రమేష్ @IP అడ్రస్. సో ఏమంటుంది, పర్మిషన్ డినైడ్ సమ్ పబ్లిక్ కీ ఎర్రర్. సో ఇక్కడ ఏంటి అంటే లైనెక్స్ లో మనకు బై డిఫాల్ట్ కీ బేస్డ్ అథెంటికేషన్ ఉంటుంది. సో లైనెక్స్ ఫాలోస్ కీ బేస్డ్ అథెంటికేషన్ బై డిఫాల్ట్. మీరు ఇచ్చే పాస్వర్డ్ బేస్డ్ అథెంటికేషన్ వర్క్ అవ్వదండి. ఒకవేళ పాస్వర్డ్ బేస్డ్ అథెంటికేషన్ వర్క్ అవ్వాలి అంటే మనం కొన్ని కాన్ఫిగరేషన్ చేంజెస్ చేయాలి. ఎస్ఎస్హెచ్, ఈ ఎస్ఎస్హెచ్ లో మనం కనెక్ట్ అవుతున్నాం కాబట్టి, సో దెర్ విల్ బి సమ్ ఫైల్ etc/ssh/sshd config, edit the SSH related configuration. సో జనరల్ గా పాపులర్ సర్వీసెస్ యొక్క కాన్ఫిగరేషన్స్ అన్ని ఈటీసీ అనే ఫోల్డర్ లో ఉంటాయి. ఈటీసీ మీన్స్ ఎక్స్ట్రా అని. etc/ssh service and sshd_config. ఈ ఫైల్లో కొంచెం కాన్ఫిగరేషన్ ఎడిట్ చేయాలి. vim/etc/sshd_. So now entering. కిందికి వెళ్ళాలి అంటే what is the command? Shift G, 133 lines ఉన్నాయి. ఇప్పుడు నేను వెతకాలి క్వశ్చన్ మార్క్ పాస్వర్డ్ అంటే టాప్, బాటమ్ టు టాప్ వెళ్తుంది. సో ఎక్కడ ఒక చోట పాస్వర్డ్ అథెంటికేషన్ అనేది చూడండి, క్యాపిటల్ P. ఇక్కడ ఏముంది, ఇన్సర్ట్ మోడ్ లోకి వెళ్తున్నా. సో ఇక్కడ నేను నో ఉంది అంటే దీన్ని బై డిఫాల్ట్ ఏం చేస్తుంది లైనెక్స్, పాస్వర్డ్ తో అథెంటికేషన్ అవ్వకూడదు అని చేస్తుంది. సో మనం దీన్ని ఎస్ అని పెట్టాలి. ఎస్ అని పెట్టి ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేయాలి. హౌ కెన్ ఐ డూ దట్? నేను ఏ మోడ్ లో ఉన్నాను, ఇన్సర్ట్ మోడ్ లో ఉన్నాను. సేవ్ చేయాలంటే ఏ మోడ్ కి రావాలి, కోలన్ మోడ్ కి రావాలి. సో ఫస్ట్ ఎస్కేప్ అండ్ దెన్ కోలన్, WQ ఎంటర్. ఓకే. సో ఇది చాలా క్రూషియల్ ఫైల్ అన్నమాట. దీంట్లో ఏమైనా మిస్టేక్స్ చేసామంటే ఏమవుతుంది, ఇంకా వేరే ఎవరు కూడా SSH లోకి లాగిన్ అవ్వలేరు, రైట్? ఎనీ మిస్టేక్స్ ఇన్ దిస్ ఫైల్ we cannot SSH into server. అంతే కదా. ఇప్పుడు SSH కాన్ఫిగరేషన్ లో ప్రాబ్లం ఉంది అంటే సో దాంట్లోకి ఎవరు లాగిన్ అవ్వలేదు. ఓకే. సో ఇప్పుడు నేను రీస్టార్ట్ చేయాలంటే సర్వీస్ ని జనరల్ గా systemctl రీస్టార్ట్ SSHD, ఇదంటే మీకు తెలుస్తుంది సర్వీస్ మేనేజ్మెంట్ లో మేబీ టుమారో. బట్ ఈ యొక్క కమాండ్ గుర్తుపెట్టుకో, చేంజెస్ చేశాను కాబట్టి systemctl రీస్టార్ట్ SSHD. ఆ కాన్ఫిగరేషన్ కరెక్టా కాదా అని టెస్ట్ చేయాలి అంటే SSHD-T. మిస్టేక్ అయితే ప్రాబ్లం వచ్చేది, మిస్టేక్ లేదు కాబట్టి నథింగ్. -T ఫర్ టెస్టింగ్.
ఓకే. సో అక్కడ -T ఆప్షన్ ఇవ్వలేదు. ఇట్స్ ఓకే. -T ఫర్ టెస్టింగ్ అన్నమాట. ఓకే. సిస్టమ్ సీటీఆర్ ఏంటి అనేది రేపు తెలుస్తుంది. జస్ట్ ఈ రోజు అయితే చూడండి. సిస్టమ్ సీటీఎల్ రీస్టార్ట్ SSHT-T. Check configuration is correct or not. ఓకే. సో ఇప్పుడు రీస్టార్ట్ చేసాము, కాన్ఫిగరేషన్ చెక్ చేసాం కాబట్టి ఇప్పుడు లాగిన్ అవ్వచ్చు. చూడండి, రమేష్ 1 2 3. నౌ pwd/home/rmesh. ఓకే. సో ఇలా యూజర్ ని క్రియేట్ చేసి పాస్వర్డ్ సెట్ చేసి అతనికి యాక్సెస్ ఇస్తాం మనం. సో ఇప్పుడు కీ బేస్డ్ అథెంటికేషన్ ఎలా సెట్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ కీ బేస్డ్ అథెంటికేషన్ అంటే ఇప్పుడు ఏం చేయాలి? రమేష్ షుడ్ జనరేట్ హిస్ పబ్లిక్ కీ అండ్ ప్రైవేట్ కీ. ఓకే. సో ఇప్పుడు రమేష్ కంపెనీలోకి జాయిన్ అవ్వగానే అడ్మినిస్ట్రేటర్స్ ఏమడుగుతారంటే, సో నువ్వు నీ పబ్లిక్ కీ ప్రైవేట్ కీ జనరేట్ చేసుకో, మాకు పబ్లిక్ కీ ఇవ్వండి అంటారు. సో మన రమేష్ ఏం చేస్తాడు? అతను పబ్లిక్ కీని మెయిల్ చేస్తాడు అడ్మిన్ టీమ్ కి. వాళ్ళు రమేష్ పబ్లిక్ కీని సర్వర్ లోకి అప్లోడ్ చేస్తారు. అప్పుడు రమేష్ తన ప్రైవేట్ కీ యూజ్ చేసి లాగిన్ అవ్వచ్చు. ఇప్పుడు కంపెనీ సీఈఓ వచ్చి నాకు రమేష్ నీ ప్రైవేట్ కీ ఇవ్వండి అంటే రమేష్ ఇవ్వచ్చా ఇవ్వకూడదు? ఓకే. సో ఈ రమేష్ ప్రైవేట్ కీ అనేది ఓన్లీ రమేష్ కే. కంపెనీ సీఈఓ కాదు, దేవుడు వచ్చి అడిగినా కూడా మనం అది ఇవ్వకూడదు అన్నమాట. రమేష్ ఎప్పుడైనా అతని పబ్లిక్ కీని ఇచ్చేయచ్చు, కానీ ప్రైవేట్ కీ మాత్రాన్ని ఎవరికి ఇవ్వకూడదు. ఓకే. సో ఈ పబ్లిక్ కీ ప్రైవేట్ కీ పేరున్నంత వరకు కంపెనీ ఏంటంటే ఈ పబ్లిక్ కీని ఎక్కడైనా యూజ్ చేసి అథెంటికేషన్ సెట్ చేస్తుంది. రమేష్ తన ప్రైవేట్ కీని యూజ్ చేసుకొని కనెక్ట్ అవుతూ ఉంటాడు ఎనీ సర్వర్. ఓకే. సో ఇదంతా మనం రేపు చూద్దాం. సో రమేష్ జాయిన్ అయినప్పుడు అతన్ని లైక్ SSH-keys అని ఉంది కదా, ఆ కమాండ్ తో అతను పబ్లిక్ కీ ప్రైవేట్ కీ జనరేట్ చేసుకుంటాడు. పబ్లిక్ కీని మెయిల్ చేస్తారు. అడ్మినిస్ట్రేటర్ వచ్చేసి అతని పబ్లిక్ కీని యాడ్ చేసి అతనికి యాక్సెస్ ఇస్తాడు. ఇదంతా ఎలాగో రేపు చూద్దాం, రేపు సెషన్ లో. ఈరోజు ఆల్రెడీ టైం అయిపోయింది కాబట్టి. సో లెట్ us have few questions. అరుణ్ కుమార్ జీ